డెలికేట్. వాళ్ళు ఏ రకంగా అసలు ఇబ్బంది పడుతున్నారు, సైకలాజికల్‌గా ఎలాగ అసలు ఇన్‌కన్వీనియంట్‌గా ఫీల్ అవుతున్నారు. అవుతారు. 100% అవుతారు. నువ్వెవడివయ్యా మధ్యలోని చెప్పడానికి? అదే కదా! నువ్వెవడివి? నీ హారిక గురించి మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ గారికి ముందే చెప్పాను నీ పెళ్ళిళ్ళు నిలబడు. అది దీని తర్వాత అది, దాని తర్వాత అదని. హూ ఆర్ యూ టు నిన్న మొన్న సే దట్? పెళ్ళైన వరుణ్ లావణ్య గారి గురించి కూడా అలాగే మాట్లాడారు కదా! అందరి గురించి మాట్లాడి అసలు అతనేంటంటే జాతక శాస్త్రాన్ని చేతిలోకి తీసుకుని రైట్, జాతక శాస్త్రాన్ని చేతిలోకి తీసుకుని దాని మీద తన తాలూకు గుత్తాధికారాన్ని ప్రకటించి సార్వభౌమాధికారాన్ని చాటింపు వేసుకుని దాన్ని ఇంకా ఎవరు పిలిస్తే వాళ్ళు మళ్ళీ దాంట్లో కొన్ని కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి ఆయనకి. అందరి దగ్గరికి వెళ్ళరు ఆయన. ఏవో వాళ్ళకి ఏవో కొన్ని లింకులు, కొన్ని వ్యవహారాలు ఏవో నడిచిన వాటికే ఆయన వెళ్తాడని చెప్తుంటారు బయట మన మీడియా ఫ్రెండ్స్ కొంతమంది. ఆయన అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక చిరంజీవి గారి మనవరాల గురించి మాట్లాడితే, ఎందుకంటే రామ్ చరణ్కి బేబీ పుట్టింది అంటే మెగా ఫ్యాన్స్ కి అదొక పెద్ద సెలబ్రేషన్. రామ్ చరణ్ ఫాదర్ అవ్వడం, రామ్ చరణ్ డాక్టర్ పుట్టడం, చిరంజీవి గారికి మనవరాలు పుట్టడం, ఇవన్నీ ఆయన శ్రేయోభిలాషులనుండి, ఆత్మీయులనుండి, బంధువులు, చుట్టాలు, స్నేహితులు, ఎంతమంది అభిమానులు, కోటాను కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, వాళ్ళందరూ బాగా సెలబ్రేట్ చేసుకునే పాయింట్. మనం ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళకైనా పిల్లడో పుడితే మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం, కంగ్రాచులేట్ చేసి ఫోన్ చేస్తాం, ఇవన్నీ కామన్ గా జరిగేవి. సో అలాంటి చోట ఈయన మాట్లాడితే అసలు ప్రపంచ ప్రఖ్యాతం అయిపోతాను నేను. చిరంజీవి గారు మనోరాల గురించి నేను మాట్లాడేశాను, లేకపోతే ప్రభాస్ కి పెళ్లి జరగదని చెప్పేశాను. ఇలాంటి మాటలతో ఆయన విపరీతమైన తను విపరీతమైన డిమాండ్ క్రియేట్ చేసుకుని తనకి తాను చాలా ప్రాచుర్యాన్ని సంపాదించుకుని సాధించుకుని ఆయన ఏంటంటే ఒక రకమైన డెమిగాడ్ లాగా తయారవ్వాలన్న ఒక తాపత్రయం. అఫ్ కోర్స్ వాళ్ళు తయారయ్యారు. ఆయన ఎలాగంటే జనాలు విపరీతంగా వేలం వెర్రిగా ఆయన దగ్గరికి పరిగెట్టడం, ఆయన చెప్పిన పూజలు, ప్రముఖ హీరోయిన్స్ కూడా కొంతమంది వెళ్ళి పూజలు చేయించుకోవడం, రష్మిక గారితో మొదలైన విషయం ఇది. అదే కరెక్ట్. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇవన్నీ ఇన్సెక్యూరిటీకి సంబంధించి. అసలు మీకు ఇంకో విషయం చెప్పాలి, ఒక ఆస్ట్రాలజర్ని ఒకరు వెళ్ళి కన్సల్ట్ చేశారంటేనే అది బ్యాడ్ టైంకి సంకేతం. మీరు మీ పాచిక పారుతున్నంత కాలం, మీ తాలూకా పరుగు ఆగనంత కాలం, మీరు ఏది చేస్తే అది జరుగుతున్నంత కాలం మీరు ఏ ఆస్ట్రాలజర్ని కన్సల్ట్ చేయాలని మీ మైండ్కే తట్టదు అసలు. ఉదయం లేచిన నుంచి మీ పనుల్లో ఉంటారు, మీ ప్రోగ్రామ్స్లో ఉంటారు, రెవెన్యూస్, ఇన్కమ్ చూసుకుంటారు, అన్నీ ఆ ప్లానింగ్లో ఉంటారు. నెక్స్ట్ ఏం చేయాలని ఎప్పుడైతే ఎక్కడైతే పనులు విఘాతం కలుగుతాయో, ఎక్కడైతే కార్యక్రమాలు ఆగిపోతాయో, ఎక్కడైతే జీవితం ఆగిపోతుందో, ఎక్కడైతే నిరాశ నిస్పృహ పూర్తిగా మనుషులను ఆవరించేస్తుందో, అలా టైంలో మాత్రం ఏదో బ్రహ్మానందం గారి డైలాగ్ ఒకటి చూడు, అదే నువ్వు నీ జీవితం సర్వనాశనమై నువ్వు సంకనాగిపోయినప్పుడు నా దగ్గరకు వస్తావని చెప్పి ఒక డైలాగ్ ఉంది సూపర్ లో. అలాగా జీవితం సర్వనాశనమై సంకనాగిపోయిన తర్వాత ఆ మూమెంట్ లోనే ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తారు. అంతకు లేకపోతే అందుకే మీనమేషాలు లెక్కెట్టారంటారు. వాడు ఏం చేస్తున్నట్టు అంటే ఏముంది మీనమేషాలు లెక్కెట్టుకుంటున్నాడు ఇంటి దగ్గర అంటారు. మీనమేషాలు లెక్కడం అంటే ఏంటి? మీనరాశి, మేషరాశి, తక్కువ రాశులు లెక్క పెట్టుకుని దీని నుంచి ఆ గ్రహం ఎక్కడికి వెళ్తుంది, ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్తుంది అని చూసుకుని ఉంటారు. నెక్స్ట్ ఇయర్ మనకి డిసెంబర్ వరకు బాగలేదు అంటే ఇంట్లో ఖాళీగా ఉన్నారు అని ఇండైరెక్ట్ గా చెప్పడమా? ఎవరు మీనమేషాలు లెక్క పెట్టుకోవడం? అదొక ఇడిమేటిక్ ఫ్రేజ్ అది. మనం ఏం చేయాలో తెలియని టైంలో అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారని సామెత ఉంది. ఓకే, లేకపోతే అయ్యవారు అయ్యవారిని చేయబోతే కోత అయిందని, ఇవన్నీ మనకి తెలుగునాట ఉన్న సామెతలు. ఏమ్మా ఇప్పుడు వాళ్ళేంటి, మనం ఎప్పుడు వెళ్తాం ఆస్ట్రాలజర్ దగ్గరికి? మనం పరీక్ష పోయినప్పుడు వెళ్తాం, పెళ్లి సెటిల్ అవునప్పుడు, పిల్లలకి పెళ్లి సెటిల్ అవునప్పుడు వెళ్తాం. క్రైసిస్ ఎప్పటికీ పెళ్లి సెటిల్ అవ్వట్లేదు, పిల్లలు చుట్టుపక్కల వాళ్ళు అడుగుతున్నారు, ఇరుగు పొరుగు అడుగుతున్నారు, ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ అడుగుతున్నారు మీ అమ్మాయి పెళ్లి ఎప్పుడని. ఇన్సెక్యూరిటీ, టెన్షన్. అంటే అది బ్యాడ్ టైం కి నిదర్శనమా, గుడ్ టైం కి నిదర్శనమా? 100% బ్యాడ్ టైం కే కదా. ఓకే, గుడ్ టైం లో కూడా మీరు ఇల్లు కట్టుకున్నారు, ఒక శుభ ముహూర్తం కావాలి గృహ ప్రవేశానికి, రైట్? అప్పుడు వెళ్తారు. అది ముహూర్తాలు పెట్టించుకోవడానికి పాజిటివ్ థింగ్స్. ప్రతి సినిమాకి ఒక ముహూర్తం కావాలి ఏమ్మా. ఇప్పుడు అలాంటి టైంలో వెళ్తారు. కానీ ఈయన ఏం చేశారంటే, మొన్న నేనేదో ఒక వీడియో చూశాను, ప్రభాస్ మీద నేను వీడియో చేశాను, ప్రభాస్ కూడా ఏం ఫీల్ అవ్వలేదు దాని మీద.
పైగా నేను మామిడి పళ్ళు ఏదో పళ్ళు పంపిస్తే కూడా రిసీవ్ చేసుకున్నాడు, చాలా బాగున్నాయని కూడా చెప్పాడు నాకు ప్రభాస్ అని చెప్తూ నేను అలా చేసినందుకు ప్రభాస్ కృష్ణరాజు గారి వైఫ్ దానికి ఆవిడేదో రియాక్ట్ అయ్యి ఏదో అన్నారు నాకు తెలిసింది, ఏదో అన్నదని తెలిసింది నాకు తెలీదా కృష్ణరాజు గారి కుటుంబంలో ఏం జరిగాయో ఎలా జరిగాయో అవన్నీ నేను మాట్లాడితే బాగుంటుందా అని చెప్పి ఒక వీడియోలో చూశాను నేను. అరే బాబా, వాట్ ఆర్ యూ టాకింగ్? కృష్ణరాజు గారి భార్య శ్యామల గారు మొన్ననే మనం కూడా ఇంటర్వ్యూ చేశారు. ఆవిడ వచ్చిన తర్వాత కృష్ణరాజు గారి జీవితం ఎంతో అద్భుతంగా మారింది. ఒక నిలకడగా జీవితం, ఒక ఆదరణ, ఒక ఆప్యాయత, ఒక ఆత్మీయత, ఎప్పటికప్పుడు ఆయనకి సపర్యలు, పరిచర్యలు, భోజనం, నిద్ర, ఈ కార్యక్రమాలన్నీ చూసి ఆయన ఇంకా ఎక్కువ కాలం బతికేందుకు ఆవిడ ఉపయోగపడి దోహదపడి నిలబడిన ఒక గొప్ప వ్యక్తి శ్యామల గారు. ఏమ్మా, వాళ్ళు ప్రభాస్ కూడా ఆవిడని కన్నమ్మ అంటారు ఇంట్లో. ప్రభాస్ కూడా ఆయన కన్నమ్మ గారు అని ప్రభాస్ కూడా ఎంతో అంతులేని ప్రేమ, అభిమానం. కృష్ణరాజు గారి ఫాదర్ కూడా ఎప్పుడు జీవితంలో కృష్ణరాజు గారిని తప్పితే ఇంకెవరిని మెచ్చుకోవడం అనే అలవాటే లేని వ్యక్తి కృష్ణరాజు గారి ఫాదరు. ఆయన లాంటి వ్యక్తి ఆవిడని శ్యామలాదేవి గారిని ఎంతో మెచ్చుకుని, అలాంటి వ్యక్తిని నువ్వు అలా మాట్లాడేవంటే థ్రెటన్ చేస్తున్నావా? కానీ సార్ వీళ్ళెవ్వరూ కూడా ఈయన ఇలా నోటికి ఎలా వస్తే అలా మాట్లాడినప్పుడు వాళ్ళెవరూ కూడా పట్టించుకోవడం జరగట్లేదా? అంటే ఇప్పుడు ఒక మాట మా సెలబ్రిటీస్ విషయంలో నేను చెప్తున్నా. ఇప్పుడు చిరంజీవి గారి మనోరాల గురించి చెప్పినప్పుడు సోషల్ మీడియాలో చిరంజీవి గారి అభిమానులు చాలా మంది రియాక్ట్ అయ్యారు. కొంతమంది రియాక్ట్ అయినా కూడా సరే లేనిపోనివి ఎందుకు కాంట్రవర్సీలు క్రియేట్ చేయడం, ఏదో అతను చెప్పుకొని పోతున్నాడు అని చెప్పి ఒక రకమైన ఉదాసీనత అలవాటు అయిపోయింది ఆయన విషయంలో. ఆయన ఏదో మాట్లాడుతుంటాడు, వీడియోలు పెట్టేస్తుంటాడు, అది చూస్తుంటారు, నవ్వుకున్న వాళ్ళు నవ్వుకుంటారు, మీమ్స్ చేసిన వాళ్ళు మీమ్స్ చేస్తుంటారు, కౌంటర్ అటాక్ చేసిన వాళ్ళు కౌంటర్ అటాక్ చేస్తారు, ట్రోలింగ్ చేసిన వాళ్ళు చేస్తున్నారు. అదంతా ఒక పార్ట్ ఆఫ్ ద సోషల్ మీడియా అయిపోయింది. ఆయన ఒక 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 మేజర్ చంక్ ని పోషిస్తున్నాడు ఆయన. ఎవరు? మన వేణుస్వామి గారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఓకే నువ్వు మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పావు, ఓకే స్టిక్ అయిపోదానికి, స్టిక్ టు దట్. ఆయన ఇంకో మాట కూడా చెప్పారు, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక గెలవకపోతే నేను నా ఆస్ట్రాలజీ ఇది వదులుకుంటా. అందుకే కదా ఇప్పుడు ఆ సీమరాజా వాళ్ళు అందరూ కూడా విపరీతమైన వీడియోలు చేసి అస్సలు పచ్చి బూతులు తిడుతున్నారమ్మా, పచ్చి బూతులు. అసలు ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల సమరాంగణంలో ఎన్నికల సంగ్రామం అంటారు దాన్ని, మన మీడియాలో హెడ్డింగ్లు పెడతారు కదా, ఎన్నికల సంగ్రామం. అది సంగ్రామం అంటే చావా రేవా, డూ ఆర్ డై సిచ్యువేషన్. అందరికి పవర్ కావాలి, మొత్తం సర్వ శక్తుల్ని ఒడ్డుతారు, డబ్బు ఇంకోటి అన్ని రకాలుగా అక్కడ గుమ్మరించి జరుగుతున్న టైంలో ఇప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి సడన్ గా ప్లేట్ ఫిరాయించి మాట్లాడినప్పుడు ఒళ్ళు మండిపోదా? 100%. అందుకని వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఈ రోజున? చాలా అతి దారుణంగా మాట్లాడుతున్నారు, అతి దారుణంగా. ఇంకోటి కూడా ఏంటంటే, వాళ్ళు బ్రాహ్మణ కమ్యూనిటీని కూడా పాపం వాళ్ళు నిజంగా కొన్ని వీడియోలు చూస్తే వాళ్ళ సంస్కారానికి జోహార్ అనిపిస్తుంది. ఎలాగంటే బ్రాహ్మణులందరినీ, బ్రాహ్మణ కులాన్ని వాళ్ళు అన్నట్ల. నిన్ను చూసి పురోహితులు అందరూ కూడా బాధపడతారు, నీ తాలూకు వ్యవహారం నీది, నువ్వు మాంసాలు తినడం ఏంటి, మాంసాలు పెట్టడం ఏంటి, దాన్ని అక్కడ లెక్కర పెట్టడం ఏంటి, ఇవన్నీ నువ్వు అసలు బ్రాహ్మణ కుటుంబానికి బ్రాహ్మణ కులానికే నువ్వు చేటు తెస్తున్నావు అని చెప్పి మాట్లాడుతున్నారు.